సార్ మేము జగిత్యాల డిస్టిక్ నుండి వచ్చాము. సార్ మాకు 2017లో గురుకుల పీఈటీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాశాం సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వలేరు సార్. ఎన్నోసార్లు కోర్టు కేసుల వల్ల ఈ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల కూడా జాబ్స్ అన్ని మా ఆగిపోయాయి సార్. ఈ కేసీఆర్ జాబ్స్ అన్ని అమ్ముకున్నాడు కాబట్టి మాకు పోస్టింగ్స్ కూడా ఉన్న జాబ్స్ మేము రాసిన ఎగ్జామ్స్ కూడా పోస్టింగ్లు ఇవ్వలేడు సార్. మేము ఒకసారి ధర్నాకు వచ్చాము. ధర్నాకు వచ్చినప్పుడు అక్కడ గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని కలిసిన తర్వాత ఎటొచ్చారమ్మా అని అడిగినప్పుడు సార్ మేము ఇట్లా గురుకుల పీఈటీ ఎగ్జామ్ రాశాము 2017లో. అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేము 1 or 2 monthsలో మీకు పోస్టింగ్స్ ఇస్తామని చెప్పారు సార్ గారు. మేము అందుకే ప్రజావానికి ప్రతి మంగళవారము శుక్రవారము ఇక్కడికే వస్తున్నాం సార్. మాకు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సారు తలుచుకుంటే వితిన్ 1 monthలో మాకు జాబ్స్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఇదేంటంటే యూజీ పేడు బీపేడు కోర్టుల వల్ల వాళ్ళు కోర్టులో కేసేసిరు, మేము కోర్టులో కేసేసినాం. ఏంది అని అంటే సార్ యూజీ పేడు వాళ్ళకి 100 marks వచ్చినా కానీ జాబ్స్ వస్తున్నాయి. మాకేమో 150 above మార్క్స్ ఉన్నా కానీ జాబ్స్ వస్తలేవు. ఎందుకంటే వీళ్ళందరూ అధికారులందరూ ఏమంటున్నారు 50-50 ఛాన్స్ ఇస్తాము మేము మీకు అని అంటున్నారు. అట్లా ఇవ్వద్దు సార్. మేము యాజ్ పర్ మెరిట్ ప్రకారంగా మాకు జాబ్స్ ఇవ్వాలి, మాకు న్యాయం జరగాలి. మేము ఇన్ని రోజుల నుండి కష్టపడి ఎగ్జామ్ రాశాము. మాకు యాజ్ పర్ మెరిట్ ప్రకారంగా జాబ్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము సార్. దీనిలో 616 పోస్టులకు 1200 మంది సెలెక్ట్ అయ్యిండ్రు సార్. అమ్మాయిలే సార్ 400 above మెంబర్స్ ఉన్నారు సార్. దీనిలో మాకు న్యాయం జరగాలని రేవంత్ రెడ్డి సార్ని మరీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రభాకర్ రెడ్డి. మాది ఇక్కడే నేను హైదరాబాద్లో బాచ్పల్లిలో ఉంటాను. ఒక 4 సంవత్సరాల ముందు ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డరు కోట శ్రీనివాస్ అని గోదావరి ఖండ్లో గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్, వాళ్ళ భార్య వచ్చేసి మా వైఫ్ ఏదో అవసరం ఉన్నది పర్సనల్గా అది అని చెప్పేసి 4 సంవత్సరాల ముందు 5 లక్షల రూపాయలు తీసుకున్నారు మా దగ్గర. అవి ఇవ్వమని 4 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాము. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు, ఇవి జరిగినాయి. రీసెంట్గా 3-4 నెలలకు ముందు ఇల్లు ఉన్నది, అది అమ్ముతున్నాను, అమ్మిన తర్వాత ఇస్తా అంటే ఊరుకున్నాం. 3-4 నెలలకు ముందు ఆ ఇల్లు కూడా అమ్మిండు 1,40,00,000. అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. తను స్కూల్కి వెళ్లకుండా గవర్నమెంట్ టీచరు వేరే వాళ్ళని ప్రైవేట్ ఎంప్లాయీని మాట్లాడి స్కూల్కి పంపిస్తాడట. అది తెలిసి మన పెద్దపల్లి డిఓ గారు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్లో ఉన్నాడు. స్కూల్కి వెళ్తే స్కూల్లో లేడు. మాకు ఇంటికి డబ్బులు అడుగుదామని వెళ్ళాము. తనకు ఇంకో ఇల్లు ఉన్నది, ఫంక్షన్ హాల్ ఉంది, అవి కూడా సేల్కి పెట్టాడట. అవి 2 కూడా సేల్ అయితే మాకు డబ్బులు ఎలా వస్తాయని అడగడానికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ కూర్చున్నాం. 2 నిమిషాలలో కోట కుమార్ అని నెలకంటి రాము అని ఇద్దరు గోదావరిఖండ్లో రౌడీ షీటర్లు ఉన్నాయట వీళ్ళిద్దరి పేరు మీద. వీళ్ళిద్దరు ఇంకొక 4-5 నేర్చుకొని వచ్చేసి నన్ను ఘోరంగా కొట్టిరన్న. మొత్తం దెబ్బలు బాగా తాకినాయి. నా వైఫ్ అడ్డొచ్చింది, తనని కొట్టారు. వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయా ఏమున్నాయా మనకు తెలియదు, కానీ తనకి ఇక్కడ మొత్తం బాగా డ్యామేజ్ జరిగిపోయింది. ఈ విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడి నుంచి నేను 100కి డయల్ చేసిన. పోలీసులు వచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తలలు వలిగినాయా, కాళ్ళు చేతులు విరిగినాయా, సిఐ గారు ఇలా మాట్లాడారు. అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి మేము ఆటో పట్టుకొని వెళ్ళాం. అక్కడ నుంచి తనకు చెస్ట్లో పెయిన్ వస్తుందంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఇది ఫ్రైడే రోజు జరిగింది, పోయిన శుక్రవారం. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే వరకు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. లోకల్ ఎవరెవరు మీడియేటర్లు వచ్చేసి 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు తీసుకో. ఈ వీడియోను నేను సెల్ఫీ వీడియో తీసుకొని గోదావరిఖండ్లోనే ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది అందరికీ. ఎందుకంటే వీళ్ళు లోకల్ రౌడీలు, మీకు సపోర్ట్ ఏం చేయరు ఇక్కడ ఎవరు అని నాకు లోకల్ వాళ్ళు చెప్పారు. ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశాను. ఈ కోట కుమార్ అని అంటే ఈయన కోట కుమార్ అని డైమండ్ బిజినెస్, రియల్ ఎస్టేట్, గోల్డ్ బిజినెస్ అట వైజాగ్, దుబాయ్, మన హైదరాబాద్. ఇది నెలకంటి రాము. వీళ్ళిద్దరి మీద రౌడీ షీటర్లు ఉన్నాయట, తీయించుకున్నారట. ఈ మధ్యలో డబ్బులు చాలా ఉన్నాయట వీళ్ళ దగ్గర. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఇక వీళ్ళని కాదని నాలాంటి కామన్ మ్యాన్కి ఏం జరిగింది ఎవరు పట్టించుకోరట అక్కడ. ఈ కోట కుమారు దుబాయ్కి అటు ఇటు వెళ్తాడట. ఈయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి. కోట శ్రీనివాసు, కోట శశికళ, కోట కుమారు, నెలకంటి రాము వీళ్ళ 4 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని నేను చెప్తే పోలీసులు ఓన్లీ వీళ్ళిద్దరి మీద సింపుల్ సెక్షన్స్తోని కేసు ఫైల్ చేశారు. కోట కుమారు మళ్ళీ మన స్టేట్ దాటి వెళ్లకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలి. వీళ్ళ 4 మీద శశికళ, శ్రీనివాస్, కుమార్, రాము వీళ్ళ 4 మీద సెక్షన్స్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఒక లేడీని చూడకుండా కొట్టడం ఏంటి అని అర్థం కావట్లేదు. నన్ను కొట్టారు. ఎఫ్ఐఆర్ మన శుక్రవారం నాడు ఫైల్ చేశారు. ఏసీపీ దగ్గరికి వెళ్ళా, సిపి దగ్గరికి వెళ్ళా. సిపి గారు అసలు రెస్పాండే లేదు. మాకు మెసేజ్ పెట్టా, ఫోన్ చేసా వాట్సాప్లో. లేడీ కదా తను, లేడీ రామరాజేశ్వరి గారు అని చూపిస్తాం, దెబ్బలు లేడీకి తగిలాయి కదా అని మేము సిపి ఆఫీస్కి వెళ్ళాము. ఫోన్ చేసాము, లీవ్లో ఉన్నా అంటే అది పండగలట, హాలిడేస్ ఒక 3 సాటర్డే, సండే, మండే, ట్యూస్డే వరకు కూడా మాకు దొరకలేదు. తను పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఇంత ఘోరంగా ఉంటుందా? మీరు ఎందుకు పండగలు చేసుకోవడానికి ఇంట్లో ఉన్నాక ఎందుకు?
ఇది 4 సంవత్సరాలుగా ఉందన్న. 4 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంతకుముందు ప్రభుత్వం వచ్చేసిలో మేము ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు చాలా ఎక్స్పీరియన్స్. మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్. అక్కడ మా లోకల్ ఎమ్మెల్యే ఆయన అనుచరులు నా 2 ఎకరాల భూమి కబ్జా చేశారు. అది హరీష్ రావు కాదు, మాకు ఉడతల సతీష్ బాబు అని. ఆయన వరకు వెళ్ళాను, అవును మా వాళ్ళు వేశారు కబ్జా ఏంటిది అని ఇలా కేర్లెస్గా మాట్లాడు. ఒక ఎస్ఐ, సిఐ, ఏసీపీ, సిపి నన్ను రివర్స్ నాకే ల్యాండ్లోకి వెళ్తే నాకు అన్నీ ఉంటాయి పాస్బుక్లు అన్నీ. సిపి వరకు కలెక్టర్ కూడా అసలు పట్టించుకోలే. ఒక కలెక్టర్ని కలవడానికి 4 రోజులు పట్టింది నాకు. రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ రాడు ఆఫీస్కి, క్యాంప్ ఆఫీస్లో ఉంటాడు వాడు. నాలాంటి వాడు క్యాంప్ ఆఫీస్కి ఓడలేడు. కలెక్టర్ వస్తే ఆఫీస్లో మాట్లాడాడు, ఆయన ఆఫీస్కి రాడు. ఇది సిద్దిపేటలో. ఇది మొన్న రీసెంట్గా మన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇదే ప్రజా దర్బార్లో కంప్లీట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. మొన్న 10-15 రోజులకు ముందు ఐజీ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేసింది నా భూమి విషయంలో, పోలీస్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోమని ఐజీ గారికి కూడా కంప్లైంట్ చేశాను. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు. ఇంత ఘోరంగా ఉంటే ఇంకా మేము ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ అలా ఉందనే కాంగ్రెస్ని తెచ్చుకున్నారు పబ్లిక్. నాది అందులో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి నేను 1 మంత్లో 15 days లీవ్ పెట్టి మా ఊరికి వెళ్ళి క్యాంపెయిన్ చేసి గెలుచుకున్నాం. ఇక్కడ నాకు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇలా ఉన్నాడని నేను ఎంతో కష్టపడి ఓన్గా డబ్బులు ఖర్చు పెట్టుకొని వారానికి 2 సార్లు హైదరాబాద్ నుండి మా ఊరికి వెళ్ళి కాంగ్రెస్ని తెచ్చుకున్నాము. ఇలా నేనే దెబ్బలు పడే పరిస్థితి వచ్చింది నాకు. ఇంకా మామూలుగా ఇక కూలి పని చేసుకుంటూ లేబర్ ఉంటారన్న ఇక వాళ్ళ దేకటోడు ఇవ్వలేడు. ఇది పరిస్థితి. దీని మీద రేవంత్ రెడ్డి గారు నాది ఏదో 6 నెలలకో నెలకో కాదు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూడా నేను ట్విట్టర్లో ట్వీట్ చేశాను. సిపి గారు, పోలీస్ డిపార్ట్మెంటు ఏంటిది ఇది మొత్తం దీని మీద ట్వీట్ చేశాను. ఈ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఫేస్బుక్లో 9 లక్షల మంది చూడడం జరిగింది. దీని మీద రేవంత్ రెడ్డి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వీళ్ళ మీద ఇమీడియట్గా దానికి ఆయన రెస్పాండ్ కావాలని నా రిక్వెస్ట్. నమస్కారం. మేము జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినాము. నా పేరు ముఖేష్ కుమార్. నేను నేషనల్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ. మా మిస్సెస్ గారు కోఆప్షన్ మెంబరు. జవహర్ నగర్లో 476 సర్వే నెంబర్లో అక్కడ లోకల్లో ఉండే మేయర్ గారు, మేయర్ కుటుంబం గారు అక్కడ పెట్టినటువంటి బోర్డుని, ప్రభుత్వం పెట్టిన బోర్డుని తొలగించి ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ కట్టుకోవడం జరిగింది. అదే కాకుండా గత 4 సంవత్సరాలు తను గెలిచి 4 సంవత్సరాలు అవుతుంది. అక్కడ అధికారులను కమిషనర్ గారు కానీ అయితే, మున్సిపల్ అయితే ఏముంది, మండలం అయితే ఏముంది, రెవెన్యూ అయితే అందరినీ మేనేజ్ చేసుకొని ఈ విధంగా కబ్జా జరుగుతుంది. అడిగిన వాళ్ళ పైన కేసులు పెట్టడము, దౌర్జన్యం చేయడము, బెదిరింపు చర్యలు జరుగుతుంది. అదే కాకుండా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ 4 సంవత్సరాలు 6 మంది అధికారులను మార్చడం జరిగింది. వాళ్ళకి ఇష్టం ఉన్నోళ్ళు ఉండాలి, ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఏమనంటే మాకు అధికారం ఉంది, మేము ఏదైనా చేయగలుగుతాం అనే విధంగా చేయడం జరుగుతుంది. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని కోరడం ఒకటి, ప్రభుత్వాన్ని కోరడం ఒకటి, వీళ్ళపైన చర్యలు తీసుకోవడము, ఈ ల్యాండ్ పైన చర్యలు తీసుకొని దీన్ని ఎంక్వైరీ చేసి తక్షణమే జవహర్ ప్రజల 3 లక్షల జనానికి విముక్తి కల్పించాలని కోరుకుంటున్నాం. లేదు సార్, మేము కోఆప్షన్ మెంబర్. అక్కడ ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాము. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది గతంలో ఇక్కడ మా మిస్టర్ గారు వార్డు మెంబర్ ఉండే, గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టమని చెప్పి మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి పెట్టినాము. సో ఆ ల్యాండ్ ప్రైమ్ ల్యాండ్, చాలా వ్యాపారాలు జిహెచ్ఎంసీ అనుకొని ఉంటుంది. ఇప్పుడు దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయలు గజం పోతుంది. దాన్ని మొత్తము కబ్జా చేసి ఈ విధంగా ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ కట్టుకొని విలాసవంగా జీవితం. అక్కడ లోకల్ మేయర్ మేకల కావ్య గారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యప్ప గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తము కబ్జా చేసి ఈ విధంగా చేస్తున్నారు సార్. ఇది 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది సార్. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో. ఇప్పుడు కూడా వాళ్ళ మేయర్ వాళ్ళే ఉన్నారు. కావున వాళ్ళపైన ఎవరు చర్యలు తీసుకుంటలేరు, ఆ ల్యాండ్పై చర్యలు తీసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రిని కోరేది ఒకటే, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని ప్రజలకి విముక్తి కలిసి కోరుతున్నాను. మాది నల్గొండ డిస్టిక్ అప్పాజిపేట, నల్గొండ మండలము, నల్గొండ డిస్టిక్ అప్పాజిపేట గ్రామం అండి మాది, మిర్లోనుగూడెము. ఇతను వీళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న భూమి, వీళ్ళ తమ్ముళ్ళు అంటే సవతి కొడుకులు ఈయనకు చెప్పకుండా చేయకుండా 10 ఎకరాల భూమిని వాళ్ళ పేరు పైన ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ విషయం వీళ్ళని అడిగితే వీళ్ళని రోడ్డు మీద పడేసి కొట్టిర్రు. వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ అధికార బలంతో సర్పంచ్ ఫోన్ చేసి సర్పంచ్ను అక్కడ వాళ్ళంతా అధికార బలంతో కేసు లేకుండా చేసేసి ఏదో సర్ది చెప్పి పంపించేసారు. అయితే ఈ ఊర్లో మా ఊర్లో వీళ్ళది టీఆర్ఎస్ వాళ్ళది పెత్తనం అండి. ఎందుకంటే ఏదేమన్నా చెప్తే గ్రామ ప్రజలు కూడా ఎందుకు అట్లా చేస్తున్నావు, పాపం వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు కదా, వీళ్ళ పెద్ద బిడ్డకు కళ్ళు లేవు, పుట్టుకతోనే కళ్ళు లేవు, అరే ఎందుకు వాళ్ళని అట్లా చేస్తున్నావు, వాళ్ళకి ఎవరు లేరన్నా వాళ్ళకి సపోర్ట్ అని అడిగినా కానీ వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేస్తుంటారు వీళ్ళు. ఎవరు? వీళ్ళ తమ్ముడు కానీ ప్లస్ గ్రామ సర్పంచ్ రవీంద్ర రెడ్డి కానీ వీళ్ళంతా ఇటువంటి అక్రమాలు చేస్తున్నారు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏంటంటే
గ్రామాలలో మా ఒక్క గ్రామం కాదండి, ప్రతి ఒక్క గ్రామంలో ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరిగినాయి. ఎంతోమంది భూమి అక్రమంగా స్వాధీనం చేసుకోవడము, ధరణిలో ఎవరికి చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవడము జరిగింది. ఇలాంటి అన్యాయాలు జరగకూడదు. మేము రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసు పోయి మేము అడిగినాము, వీళ్ళంతా పోయి అడిగిరు, మా మామ ఇట్లా అందరం పోయి అడిగితే అవునయ్యా వాళ్ళు ముందొచ్చిర్రు, ధరణిలో ఒకసారి స్లాట్ బుక్ చేస్తే క్యాన్సిల్ చేయరాదు అని ఎంఆర్ఓ అన్నాడు. ఒకసారి స్లాట్ బుక్ చేస్తానంట, అది అక్రమమైనా సరే అన్యాయమైనా కానీ రిజిస్ట్రేషన్ చేస్తారంట. అది ఎట్లా చేస్తారు? కనీసం ఈయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మరి మీ తమ్ముళ్ళు ఇట్లా వచ్చారు, ఇట్లా భౌతిక ప్రకారం చేయించుకుంటారు అని ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ భూమి చేయించుకున్నాక 6 నెలలకు ఎందుకో తెలిసింది. వీళ్ళకి తెలిసిపోయి ప్రశ్నిస్తే సర్పంచ్ ఏం చేసుకుంటావో చేసుకోపో, నేనే చేయించిన, నా పైన కేసు పెట్టుకోపో అని ఇట్లా దౌర్జన్యంగా మాట్లాడిండు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామ సర్పంచ్ ఉన్నాడు కాబట్టి అందరికి న్యాయం జరిగేటట్టు మాట్లాడాలి. ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడకూడదు కదా. వీళ్ళని కొట్టినా కానీ, వీళ్ళ పోలీస్ స్టేషన్ పోయినా కానీ వీళ్ళకి న్యాయం జరగలేదు. అయితే వీళ్ళు మామూలుగా వ్యవసాయ కూలీలు. మా అత్తమ్మ ఆమె వ్యవసాయం కూలి పనికి పోతుంది. వీళ్ళకు ఎక్కడనో పనికిరాని భూమి ఎక్కడో వదిలిపెట్టారు. దానికి దారి ఉండదు, ఏది ఉండదు. మంచి రోడ్డుకున్న భూమి మొత్తం వీళ్ళ తమ్ముళ్ళు చేయించుకున్నారు. ఇదేంది ఇట్లా అంటే అట్లా చేయించుకుంటాం, ఏం చేసుకుంటావు చేసుకోపో అనే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. అది ఆ వదిలిపెట్టిన భూమిని చేయించుకోలేరు, ప్లస్ చేయించుకోకుండా ఉండలేరు. ఎందుకంటే వీళ్ళది ముందు పోతే నుయ్యి, వెనక పోతే గొయ్యి అనే టైప్ అయిపోయింది. ఎందుకంటే ఇది చేయించుకున్నారు అనుకో, వాళ్ళు చేయించుకున్న దానికి ఈయన ఒప్పుకున్నట్టే కదా. కొన్ని చేయించుకోకపోతే ఏంది, ఈయనకు రైతు బంధు పడదు. ఈయన పేరు మీద ఎకరం భూమి కూడా లేదు ఈయనకు. అయితే అప్పుడు ఉండే వీళ్ళ నాన్న ఆల్రెడీ ఉన్న 10 ఎకరాలు కూడా ముగ్గురికి వీళ్ళ నాన్న సమానంగా పంచి ఇచ్చిండు, కానీ రిజిస్ట్రేషన్ చేయించలేదు. వాళ్ళ నాన్న చనిపోయినాక ఈ అన్ని దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఈయనకు తెలియకుండా ఇట్లా భూమిని అక్రమంగా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.